నీ గ్రాఫ్ బాగా లేక పడిపోతా ఉన్నా. ఎంత లేపినా కూడా లేయడంలా పైకి తలకాయ బండకేసుకుని కొట్టుకోవాలి. అయ్యో అని మొత్తుకున్నాడు. అబ్బా జగనన్న, నీ అంత కామెడీ జబర్దస్త్లోను, ఢీ షోలోను, జీ తెలుగులోను దేంట్లో ఉండదబ్బా. ఎందుకంటే నవ్వి చావాలా నువ్వు చేసే కామెడీకి. నువ్వు ఎందుకు ఇట్లా ట్రోల్ గురైపోతున్నావు? మాజీ ముఖ్యమంత్రి అన్న గౌరవం ప్రతి ఒక్కడికి వెళ్ళిపోయి నువ్వు ఒక కామెడీ పీస్ లాగా కనబడిపోతున్నావు. గతంలో కేఏ పాలను చూస్తే నవ్వు వచ్చేది, బ్రహ్మానందాన్ని చూసినా నవ్వు వచ్చేది, ఇప్పుడు నిన్ను చూస్తే నవ్వు వస్తున్నది. ఆ యొక్క యాక్షన్ చేయకుండా డిసెంట్గా మాట్లాడలేవా చంద్రబాబు నాయుడు లాగా? ప్రతిదీ పొడవాలన్నా యాక్షన్ చేస్తావు, తలకాయ కొట్టుకోవాలన్నా తలకాయతో యాక్షన్ చేస్తావు. ఇవన్నీ ఎలా వచ్చిందంటే రోజాను చూసో శ్యామలాను చూసో నీకు ఈ వ్యాధి వచ్చిందబ్బా. ఇంకనైనా హుందాగా మాట్లాడేది నేర్చుకో. చేతిలో కాగితం లేకుండా అనర్గళంగా మాట్లాడేదానికి ప్రాక్టీస్ చేయి ఒక నెల రోజులు. వచ్చే 2029 ఎలక్షన్ నాటికన్నా బాగా మాట్లాడడానికి ట్రైనింగ్ తీసుకో. ఏంది మాకు ఈ కర్మ? నువ్వు మాజీ ముఖ్యమంత్రి, మా జగనన్న అనుకోవాలంటే మాకు విపరీతమైన అవమానంగా ఉన్నది. ఇప్పుడు కామెడీ చూడాలంటే అందరూ యూట్యూబ్ లేకపోయి జగనన్న ట్రోల్స్ అని కొడుతున్నారు. అవి నీ చూసి పగలబడి నవ్వుతున్నారు. జబర్దస్త్ వెనకబడిపోయింది, ఢీ షో వెనకబడిపోయింది, ఇతరత్ర కామెడీ షోలన్నీ వెనకబడిపోయాయి. జగనన్న ట్రోల్ మీడియానే ముందుకు వస్తూ ఉంది. మన సోషల్ మీడియా వాళ్ళే నిన్ను ఇలా ట్రోల్కి గురి చేస్తారన్న విషయం నువ్వు ఎప్పుడు తెలుసుకుంటావో, మళ్ళీ మాకెప్పుడు విముక్తి కలిగిస్తావో మాకే అర్థం కావడం లే.